హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియా ఈజ్ రైజింగ్ ఎపిసోడ్ 1. ఇండియా నిజంగానే థ్రెట్టా? అదేంటో ఈ వీడియోలో చూద్దాం రండి. This video is created for informational purposes only. The views and opinions expressed are my own. No disrespect is intended toward anyone. Viewer discretion is advised. ఓకే, వరల్డ్ గేమ్స్లో ఇండియా ఏ సైడ్ ఉంది? ఇండియాతో ఫారిన్ రిలేషన్స్ ఎలా ఉన్నాయి? జియో పాలిటిక్స్లో ఎందుకు ప్రపంచ దేశాలన్నీ ఫెయిల్ అవుతున్నాయి? అసలు ప్రపంచంలో ఉన్న వరల్డ్ లీడర్స్ అందరూ మన ఇండియా గురించి ఏమనుకుంటున్నారు? ఇంటర్నల్ పార్టీస్ మన ఇండియా డెవలప్మెంట్కి ఏమైనా అడ్డంగా మారాయా? అసలు ఇండియా పొజిషన్ ఏంటి వరల్డ్లో? అసలు ఇండియా ఏం స్టాండ్ తీసుకోవాలనుకుంటుందో ఈ వీడియోలో చూద్దాం. గోల్డెన్ ఫేస్. While global markets face uncertainty, one nation is entering a golden phase. At 7.6% growth, India is outpacing the top economies. Behold the new economic superpower. చూసారుగా, ఇండియాకి ఇది గోల్డెన్ ఫేజ్గా చెప్పవచ్చు. జీడిపి 2026లో ఇండియా 4.5 ట్రిలియన్ ఎకనామీని రీచ్ అయిందండి. జపాన్ని క్రాస్ చేసి ఇప్పుడు టాప్ 5కి వెళ్ళిపోయింది. ఇండియా జీడిపిలో 4th పొజిషన్కి వెళ్ళడానికి మేజర్ కారణం వచ్చేసి యంగర్ జనరేషన్, ఇంకా ఇండియన్ టాలెంట్స్ అక్రాస్ ద వరల్డ్ ఉండడం, అది మనకు హెల్ప్ అవుతుందండి. అలాగే మన ఆపర్చునిటీని గ్రాప్ చేసుకొని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం వల్ల మనకి ఈ గ్రోత్ అనేది చాలా కన్సిస్టెంట్గా ఉండి మన యూత్కి అయితే చాలా ఉపయోగపడుతుంది. చూసారుగా, ఈ ఇయర్ అయితే ఏకంగా 7.6% గ్రోత్ రేట్తో ఇండియా టాప్ పొజిషన్కి వెళ్ళిందండి. చూడొచ్చు, చైనా 2nd పొజిషన్లో, ఇంకా యూఎస్ఏ 3rd పొజిషన్లో ఉన్నదండి. ఇండియా నిజంగానే థ్రెట్టా? అదేంటో చూద్దాం రండి. స్టేబుల్గా పెరుగుతున్న ఇండియన్ ఎకనామీ వల్ల టాప్ 2 కంట్రీస్ అయిన యూఎస్ఏ ఇంకా చైనాకి మాత్రం మనం థ్రెట్టే అవకాశాలు అయితే చాలా బాగున్నాయి. యూఎస్ఏకి మన రూపీ వాల్యూ పెరుగుతుంటే చాలా నష్టాలు అయితే రానున్నాయి. అలాగే మన ఇండియా అట్రాక్ట్ చేసిన కంపెనీస్ వల్ల చైనాకు కూడా జీడిపి రేట్ పడిపోయే అవకాశాలు అయితే చాలా బాగున్నాయి. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే రానున్న 20 ఇయర్స్లో మనం చైనా ఇంకా యూఎస్ఏ మధ్యలో నలిగిపోతామనడంలో ఎటువంటి సందేహం అయితే నాకు అనిపించట్లేదు. బిగ్ జైంట్స్. Are we living in a game between two giants, the USA and China? Or is the world playing its own game? Who is playing the game and who is choosing the rules? India's rapid industrial growth reshapes global dynamics. Investors weigh new options in a competitive market. చూసారుగా, యుఎస్ఏ కింద ఉన్న వెస్టర్న్ కంట్రీస్ నుంచి, అలాగే చైనా ఆడే బ్యాక్ పాలిటిక్స్ నుంచి ఇండియా తట్టుకొని 2047లో ఇండియా డెవలప్డ్ కంట్రీగా మారుతుందని మీకు అనిపిస్తుందా? నేనైతే అలా జరగాలని కోరుకుంటున్నారు. మరి మీరేమనుకుంటున్నారు? అంతే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్ యూ.